నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల మండలం పాత చీరాలలో విషాదం, పిడుగుపాటుకు ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు। సముద్ర తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, బాపట్ల సూర్యలంకలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। చీరాల పట్టణంలో ఘనంగా ప్రారంభమైన దేవీ శరణవరాత్రి వేడుకలు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సామూహిక పంచామృత అభిషేకాలు। చీరాల మండలం పాత చీరాల గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది। తెల్లవారుజామున కురిసిన వర్షానికి పిడుగుపడి బీటెక్ చదువుతున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది। దీంతో గ్రామంలో విషాద ఛాయలు వలముకున్నాయి। ఒక్కగానొక్క కూతురు కళ్ల ముందు విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన తల్లి తల్లడిల్లిపోయింది। చీరాల మండలం పాత చీరాలలో తీవ్ర విషాదం నెలకొంది। ఉదయం కురిసిన వర్షానికి సరదాగా భవనంపై సేద తీరుతున్న బీటెక్ విద్యార్థిని తులసిని మృత్యువు పిడుగుపాటు రూపంలో కదిలించింది। బాపట్ల పట్టణంలోని నరాల శెట్టివారిపాలెంకు చెందిన నూతకి వెంకటేశ్వర్లు పార్తీలకు ఒక్కగానొక్క కూతురు తులసి। బాపట్లలోని ఎన్టీఆర్ ఫుడ్ టెక్నాలజీ కళాశాలలో మృతురాలు తులసి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది। ఈ క్రమంలో కళాశాలకు దసరా సెలవులివ్వడంతో మృతురాలు తులసి అమ్మమ్మ సరోజిని గారి ఊరైన చీరాల మండలం పాత చీరాలకు వచ్చింది। ఈ క్రమంలో ఉదయం వర్షం పడుతున్న సమయంలో టిఫిన్ తెచ్చుకుని భవనం పైకి వెళ్లింది। అక్కడి నుంచి సరదాగా పై అంతస్తుకు వెళ్లింది। ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షానికి తోడుగా పిడుగులు పడడంతో బిల్డింగ్ పై ఉన్న విద్యార్థిని తులసిపై పిడుగు పడింది। దీంతో ఒక్కసారిగా విద్యార్థిని తులసి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది। ఇది గమనించిన చుట్టుపక్కల గ్రామస్తులు వెళ్లి చూడగా బిల్డింగ్ పై విద్యార్థి తులసి విగత జీవిగా పడి ఉంది। సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు। ఒక్కగానొక్క కూతురు దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లొస్తానని శవమై కనిపించడంతో బోరున విలపిస్తున్నారు। సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు। బాపట్ల మా అమ్మాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది సార్, దసరా సెలవుల నిమిత్తం। అమ్మాయి చక్కగా ఆడుకున్న అమ్మాయి చక్కగా పైకి వెళ్ళి ఆడుకుంటుంది సార్, పిడుగుపడి అమ్మాయి ఈరోజు చనిపోయింది సార్। అమ్మాయి బాపట్ల ఎన్టీఆర్ ఫుడ్ టెక్నాలజీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుకొని సెకండ్ ఇయర్కి వచ్చింది సార్। ఫస్ట్ ఇయర్ అయిపోయి దసరా సెలవులు ఇచ్చారు, అందులో కాలేజీ ఏదో బ్రేక్ ఇచ్చారు ఫస్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి, అందుకని వచ్చింది సార్। మాకు ఒక్కగారు ఒక్క అమ్మాయే సార్, నేను డ్రైవర్ని సార్, కారు తోలుకుంటా ఉంటాను, డ్రైవర్నే సార్। ఇప్పుడు ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాను సార్ హడావుడిగా। అమ్మాయి పిడుగు పడిందని చెప్పి తెలిసింది సార్, పిడుగు పడి చనిపోయింది సార్। స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బాపట్లలో సూర్యలంక బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది। కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం యువతతో పాటుగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు। సూర్యలంక బీచ్ ని పరిశుభ్రంగా ఉంచి పర్యాటకులను ఆకర్షించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు। స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బాపట్లలో సూర్యలంక బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ పర్యావరణం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు। సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అధికారులు పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు। ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు। స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు విసర్జించాలన్నారు। బీచ్ లో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నెహ్రూ యువ కేంద్రం యువత పాల్గొనడం సంతోషదాయకమన్నారు। భావితరాలకు మంచి పర్యావరణం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, నెహ్రూ యువ కేంద్రం యువత తదితరులు పాల్గొన్నారు। బాధ్యులం అవ్వాలి మహాత్మా గాంధీ గారి జన్మదినం రోజున। మీ అందరూ నెహ్రూ యువ కేంద్ర తరఫున మీ యొక్క లీడర్షిప్ లో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కి రావడం అనేది నిజంగా మా అందరికి, జిల్లాలో ఉన్న అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్కొక్కసారి బీచ్ కి వెళ్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, అక్కడ కొందరేమో మానవ విసర్జితాలతో నీళ్లు తాగి బాటిల్ పడేసి ఉంటారు, వాటర్ తాగి కవర్లు పడేసి ఉంటారు, ఏవో తెచ్చుకొని ఆ చిప్స్ అవి తిని పడేసి ఉంటారు। సో వాళ్ళెవరు కూడా నా తర్వాత వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా ఈ సముద్రాన్ని, ఈ పరిసరాల్ని, ఈ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదించాలి, ఆహ్లాదకరంగా గడపాలి, వాళ్ళు కూడా ఒక మంచి అనుభూతితో ఇక్కడ నుంచి వెళ్ళాలి। చాలా చక్కగా ఉంది, నా ఈ రోజు బాగా గడిచింది, సముద్రం అందంగా ఉంది, పరిసరాలు అందంగా ఉంది, మానవ విసర్జితాలతో తిని పడేసినటువంటి వాటితో నెక్స్ట్ మన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు
బీచ్ కి వచ్చాను కానీ ఎందుకో నాకు అంత సౌకర్యంగా అనిపించలేదు అనేటువంటి మనసులో వాళ్ళు పెట్టుకొని పోయే పరిస్థితి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ రోజున అలాంటి చోటికి మీరు వచ్చి పరిశుభ్రం చేయడం అనేది నిజంగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ టీం ని ఎవరైతే మీ టీం లీడర్షిప్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. అట్లానే ఇక్కడ ఇది మున్సిపల్ జ్యూరిడిక్షన్ లోనే వస్తుంది కదా, గ్రామ పంచాయతీ. అలాంటప్పుడు మనం కూడా కొంత ఇనిషియేటివ్ గా ఏమైనా మనం ఇక్కడ ప్లాస్టిక్ ని నిషేధించేటువంటి పనిని మొదలు పెడదాం. అంటే ఏది కూడా హ్యాష్ గా కాకుండా ప్రేమగా మొదలు పెడదాం. కొంచెం లవ్ అండ్ అఫెక్షన్ తోటి ప్రతి దుకాణదారుడికి కూడా చెప్పి ఇక్కడ మనం ప్లాస్టిక్ ని పెట్టకూడదు, ఇంకేదైనా కూడా ఆల్టర్నేటివ్ వేలో మనం ఆలోచించాలి. మన బీచ్ ని మనం బ్రహ్మాండమైన బీచ్ గా ఉంచుకోవాలి, టూరిస్ట్ ని కూడా అట్రాక్ట్ చేయాలి అనేటువంటి విధంగా మనం ముందుకు పోవడం. ఏది ఏమైనప్పటికీ ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఇక్కడ మీతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ చీరాల అమరవారి వీధిలో శ్రీలక్ష్మి భవన సమాజం వారి ఆధ్వర్యంలో 95వ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చీరాల అమరవారి వీధిలో శ్రీలక్ష్మి భవన సమాజం వారి ఆధ్వర్యంలో 95వ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అమ్మవారు భక్తులకు ధనలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొదటిగా విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మండపారాధన, పంచామృత అభిషేకం, 108 మంది మహిళలచే కలశ యాత్ర కరుణ పర్వంగా సాగింది. అనంతరం అమ్మవారికి సామూహిక పంచామృత అభిషేకం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలు దసరా శరణవరాత్రి వేడుకల్లో భాగంగా 11 రోజుల పాటు అమ్మవారిని నియమనిష్టలతో విశేష పూజలు నిర్వహించినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. జై వాసవి శ్రీ లక్ష్మీ భవన సమాజం అమరావారి వీధి చీరాల దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ధనలక్ష్మీదేవి అలంకారం మరియు 108 మంది మహిళలచే అభిషేకము, సాయంత్రం 7 గంటలకి కళ్యాణము. దాతల సహాయ సహకారాలతో ఈ 10 రోజులు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము. జై వాసవి. శ్రీ లక్ష్మీ భవన సమాజం అమరావారి వీధి చీరాల 96వ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో సందర్భంగా ఈరోజు 108 మంది మహిళలతోటి కలశయాత్ర కార్యక్రమం జయప్రదంగా చేశాము. మరి కొద్దిసేపట్లో అమ్మవారికి 108 మంది మహిళలచే పంచామృతాభిషేకములు స్వయంగా చేసుకునే అవకాశంతో ఈ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. మొదటి రోజు అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. గణపతి పూజ, కలశస్థాపన కార్యక్రమాన్ని దాతల ద్వారా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకి కార్యక్రమాలు ఈ 9 రోజులు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో లక్ష్మీనారాయణ కళ్యాణము, అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణము, లక్ష్మీ సౌభాగ్య వ్రతము, వారాహి పూజలు, లాస్ట్ రోజున అంటే 13వ తారీఖున తెప్పోత్సవం, అమ్మవారు హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. అలాగే 12వ తారీఖు దసరా రోజున పార్వాటికి అమ్మవారు వైభవపూరితంగా అలంకరణతో భక్తులకి మరి దర్శనమిస్తారు. వేలాది మందిగా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కరుణా కటాక్షలను పొందుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువ భాగంగా పాల్గొని ప్రతి పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇట్లు శ్రీ లక్ష్మీ భవన సమాజం అమరావారి వీధి చీరాల. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం. లెట్స్ హెల్ప్ చీరాల ఆధ్వర్యంలో దాతలు సహకారంతో సెయింట్ ఆన్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి ప్రతినిధులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ వంతు బాధ్యతగా దాతల సహకారంతో విద్యార్థికి చేయూతను అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని లెట్స్ హెల్ప్ ప్రతినిధి కిరణ్ కుమార్ అన్నారు. లెట్స్ హెల్ప్ చీరాల ఆధ్వర్యంలో దాతల సహకారంతో సెంటెన్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి పోతురాజుకు 30,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థికి నగదు సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎస్ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న పోతురాజు అనే విద్యార్థి ఇటీవలి తన తండ్రి చనిపోవడంతో చదువు ఆపేసి కుటుంబ పోషణ నిమిత్తం కూలి పనికి వెళ్లడం జరిగిందన్నారు. అయితే చదువులో ముందుండే విద్యార్థి పోతరాజును చదువు అర్థాంతరంగా ఆపడం గురించి లెట్స్ హెల్ప్ సంస్థ ద్వారా పోతరాజు పడుతున్న ఇబ్బందులు ముందుకు తీసుకురావడం జరిగిందన్నారు. దాత ఎస్బీఐ మేనేజర్ చింతలపూడి కరుణాకర్ స్పందించి 10,000 అందే విధంగా సెంటాన్స్ కళాశాలలో సిఎస్ఈ విద్యార్థులందరూ కలిసి 20,000 సాయం అందజేశారన్నారు. మొత్తంగా 30 ఏళ్ల సాయం విద్యార్థి పోతరాజు చదువు నిమిత్తం కళాశాలలో అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు హర్షిని, సువర్ణ, విద్యార్థులు దినేష్, మాధవి, లక్ష్మీప్రియ, సుగుణ, సాత్విక తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చీరాల సెంటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ సిఎస్సి చదువుతున్నటువంటి పేద విద్యార్థి పోతురాజు తన యొక్క తండ్రి గత 4 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అక్కడ నుండి వాళ్ళ కుటుంబ పోషణ జరగడం చాలా కష్టం అవడంతో పోతురాజే కాలేజీ మానేసి రాత్రి వేళ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ మార్నింగ్ టైము మెడికల్ షాప్లో పనిచేస్తూ వచ్చినటువంటి మనీతో ఇల్లుని పోషిస్తూ ఉన్నాడు. అయితే చదువులో బాగా చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సిఎస్సి డిపార్ట్మెంట్ హెచ్ఓడి మేడం గారికి పోతురాజుని పిలిపించి వాళ్ళ అమ్మగారిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇలా చేస్తే ఎలాగా అని చెప్పేసి మేడం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పోతురాజు యొక్క కౌన్సిలర్ మేడం అయినటువంటి సువర్ణ మేడం గారు లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి దగ్గరికి వచ్చి తన యొక్క ఇబ్బందిని పోతురాజు యొక్క ఇబ్బందిని చెప్పడం జరిగింది. తనకి ఎట్లయినా సరే ఆర్థికంగా హెల్ప్ చేయండి సార్, తను చదువు ఆగకూడదని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఫైనల్ ఇయర్ సిఎస్సి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ విద్యార్థులు ముందుకు వచ్చి తమ వంతుగా 20,000 రూపాయలు ఆర్థికంగా హెల్ప్ చేశారు. ఈ విషయాన్ని లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సభ్యులతో మాట్లాడగా చింతలపూడి ఏలూరులో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి కె కరుణాకర్ 10,000 రూపాయలు హెల్ప్ చేస్తున్నారు. మొత్తంగా పోతురాజుకి 30,000 రూపాయలు తన పోతురాజుకి చదువు నిమిత్తం 30,000 రూపాయలు సహాయంగా అందినాయి. అయితే పోతురాజు ఈ 30,000 రూపాయలు తన సక్సెస్ స్టెప్గా పెట్టుకొని జీవితంలో సెటిల్ అవ్వాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. ఈ సహాయం చేసినటువంటి ఫైనల్ ఇయర్ 3 సెక్షన్స్కి పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే కరుణాకర్కి వాళ్ళ కుటుంబానికి కూడా పోతురాజు ఫ్యామిలీ నుండి లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ తరఫు నుండి థ్యాంక్స్ చెప్తున్నాను. పర్యావరణానికి ప్లాస్టిక్ చేస్తున్న హానిని జూట్ బ్యాగ్ వినియోగం ద్వారా కొంతమేరైనా నియంత్రించే క్రమంలో చీరాల పట్టణానికి చెందిన పవని భానుచంద్ర అనే ఉపాధ్యాయులు సొంత ఖర్చుతో తయారు చేయించిన జూట్ బ్యాగులను తన సన్నిహితులకు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలందరూ కృషి చేయాలని ఉపాధ్యాయులు పవని భానుచంద్ర అన్నారు. పర్యావరణానికి ప్లాస్టిక్ చేస్తున్న హానిని జూట్ బ్యాగ్ వినియోగం ద్వారా కొంతమేరైనా నియంత్రించే క్రమంలో చీరాల పట్టణానికి చెందిన పవని భానుచంద్ర అనే ఉపాధ్యాయులు సొంత ఖర్చుతో తయారు చేయించిన జూట్ బ్యాగులను తన సన్నిహితులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు జూట్ బ్యాగులు వాడాలని సూచించారు. స్వచ్ఛ భారత్ ప్రారంభించి 10 సంవత్సరాలు అయిందండి. ఈ సందర్భంగా భారతదేశం అంతా క్లీన్ ఇండియా చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని మున్సిపాలిటీ వారు ప్లాస్టిక్ వాడద్దని కవర్లు నిషేధించారు. అయినా ఇంకా కవర్లు మనం వాడుతూనే ఉన్నాము. ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కలవడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనకి ప్లాస్టిక్ వాడేసి ఈ క్లాత్ సంచులు వాడితే రీసైక్లింగ్ వాడుకోవచ్చు, సరుకులు తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసుకొని బజార్కి రావచ్చు, మనకు కావాలంటే జేబులో పెట్టుకొని వాడుకోవచ్చు. పర్యావరణాన్ని రక్షించడానికి, ఆక్సిజన్ పెరగడానికి, జనాభా భావితరాలకి ఆక్సిజన్ బాగా అందుబాటులో ఉండడానికి ఈ క్లాత్ బ్యాగులు వాడండి, ప్లాస్టిక్ వాడకాన్ని మానేయమని అందరినీ ప్రజలు కోరుతున్నాం. టీవీ ఆర్యవాసి కళ్యాణ మండపంలో పర్యావరణం గురించి గుడ్డ సంచుల్ని ప్రారంభించడం జరిగింది. ఈ పర్యావరణం అనేది అందరికీ చాలా ఇంపార్టెంటు. కొంతమంది తెలవక ఇంకా పాతకాలం నాటి వ్యవహారం మాదిరిగా రోడ్ల మీద చెత్త వేయటం, గలీజ్ చేయటం చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఒక నిర్ణీత ప్లేస్లో చెత్త వేయాలా, అలానే మున్సిపాలిటీ వారు కూడా దాన్ని డిస్పోజ్ చేయాలా, అలానే దానికి అవేర్నెస్ అనేది ప్రజల్లో కల్పించాలి. ప్రభుత్వం వారు తప్పనిసరిగా ప్రజల్లో ఈ పర్యావరణం మీద అవేర్నెస్ కల్పించాలా. ఈరోజు ఓజోన్ పొర ఎలా ఉందంటే అది
పగిలిపోయే పరిస్థితిలో ఉంది. దేనివల్ల పర్యావరణం డ్యామేజ్ అవ్వటం వల్ల. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకొని పర్యావరణం కాపాడాలి. అలానే చుట్టుపక్కల ఇళ్ల చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచాలని అందరినీ ప్రభుత్వం వారు కోరాలి. దేవి శరణవరాత్రి వేడుకల్లో భాగంగా చీరాల పట్టణంలోని సంతపేటలో వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆధ్వర్యంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కలశోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవి నవరాత్రి వేడుకలు చీరాల పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. చీరాల సంతపేటలో వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కలశోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గుంటూరు మాధవరావు ఆధ్వర్యంలో 1116 కలశాలు చేబూని మహిళా భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తదుపరి శాస్త్రోక్తంగా కలశాభిషేకం నిర్వహించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమనులో నవధాన్యాలను నాటుతారని, నవధాన్యాలకు మొలకలొచ్చే వరకు నీరు పోస్తారని వివరించారు. ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయన్నది నమ్మకమని వెల్లడించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురు శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అక్టోబర్ 3న గురువారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం మరియు పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. ఇజ్రాయెల్ దళాలు హెజ్బొల్లా మధ్య పోరు తీవ్రమైంది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్ పై గత కొన్ని రోజులుగా గగనతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు భూతల దాడులు ప్రారంభించింది. లెబనాన్ భూభాగంలోకి చేరుకుని హెజ్బొల్లాపై దాడి చేస్తుంది. దీంతో ఇజ్రాయెల్ హెజ్బొల్లా బలగాలు ముఖాముఖి తలపడుతున్నాయి. లెబనాన్లోని ఖ్వర్కిలా గ్రామంలో ఇజ్రాయెల్ సైనికులు మకాం వేసిన ఓ భవనాన్ని పేల్చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఈ దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. హెజ్బొల్లాతో పోర్లో సైనికులు కోల్పోవడం ఇజ్రాయెల్ కు ఇదే మొదటిసారి. ఒడెస్సై, యారాన్ ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ బలగాలపై దాడులు చేసి నష్టం కలిగించామని హెజ్బొల్లా తెలిపింది. దీంతో ఈ ప్రాంతాలను సైతం ఇజ్రాయెల్ సైనికులు వదిలి వెనక్కు వెళ్లిపోయినట్టు పేర్కొంది. ఇంద్రకీలాద్రిపై కొలువుతిన్న కనకదుర్గమ్మకు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించాడు. వజ్రాలు పొదిన కిరీటాన్ని కానుకగా అందజేశాడు. మహారాష్ట్రకు చెందిన భక్తుడు గిఫ్ట్ ఇచ్చారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుతిన్న కనకదుర్గమ్మకు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశాడు. మహారాష్ట్రకు చెందిన భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి అర్చకులు కిరీటాన్ని ప్రజల ముందు ప్రదర్శించారు. ఏపీ ప్రజలకు సర్కారు శుభవార్తను అందించింది. సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్దమవుతోంది. పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సూపర్ 6 అమల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. సంక్రాంతి నుంచి P4 ప్రోగ్రాం అమల్లోకి రాబోతుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా ప్రకటించారు. నేపథ్యంలో సంక్రాంతి నుంచి P4 కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బందర్లో పర్యటించిన సీఎం చంద్రబాబు 2047 కల్లా భారత ప్రపంచంలోనే సూపర్ పవర్ గా మారబోతుందన్నారు. ప్రగతి పదంలో దూసుకెళ్లాలంటే హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. టెక్నాలజీని, ఇంటెలిజెన్స్ ని వాడుకుంటూ ముందుకు సాగాలన్నారు. అభివృద్ధి అంశాలతో పాటు కుటుంబ నియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం స్వర్ణాంధ్ర లక్ష్యంగా త్వరలో P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదరిక నిర్మూలన లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించారు. సంక్రాంతి నుంచి అమల్లోకి రానున్న P4 కార్యక్రమాన్ని నిమ్మకూరులో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టనున్నారు. దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా సరికొత్త ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్యూవీ సెగ్మెంట్ లో పోటీని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ఎల్రోక్ మోడల్ ప్రవేశపెట్టింది. 82 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మోడల్ సింగిల్ ఛార్జింగ్ తో 581 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. కేవలం 6.6 సెకండ్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 180 కిలోమీటర్లు ప్రయాణించనుంది. దీంతో పాటు మరో మోడల్ ఎల్రోక్ 50 ని కూడా పరిచయం చేసింది. 52 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ మోడల్ సింగిల్ ఛార్జింగ్ తో 375 కిలోమీటర్లు ప్రయాణించనుంది. 2 మోడళ్లు రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. 5గురు కూర్చోడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన కారులో 13 ఇంచుల
ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, పూర్తి స్థాయిలో డిజిటల్ స్క్రీన్, 470 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్లున్నాయి. శ్రీలంక స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమపై ఏడాది పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి బ్యాన్ విధించారు. యాంటీ కరప్షన్ కోడ్ ఉల్లంఘించిన కేసులో అతనిపై చర్యలు తీసుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన జయవిక్రమపై కేసు బుక్ అయింది. మ్యాచ్ ఫిక్సింగ్ లో విచారణకు అడ్డుపడిన ఘటనల్లో ఐసీసీకి రిపోర్టు చేయడంలో అతను విఫలమయ్యాడు. 26 ఏళ్ల క్రికెటర్ అవినీతి నిరోధక కోడ్ ఉల్లంఘించినట్టుగా అంగీకరించాడు. తప్పు ఒప్పుకోవడంతో అతనిపై ఏడాది పాటు నిషేధం విధించినట్టు ఐసీసీ తెలిపింది. 2021 సీజన్ లో లంక ప్రీమియర్ లీగ్ లో ఫిక్సింగ్ కు పాల్పడినట్టు జయవిక్రమపై ఆరోపణలున్నాయి. 2021 ఏప్రిల్లో స్పిన్నర్ జయవిక్రమ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో అతను 11 వికెట్లు తీసుకున్నాడు. అతను 5 టెస్టు మ్యాచ్లు, 5 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడాడు. నవ్య న్యూస్ ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మండలం పాత చీరాలలో విషాదం, పిడుగుపాటుకు ఇంజనీరింగ్ విద్యార్థిని దుర్మరణం. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. సముద్ర తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాపట్ల సూర్యలంకలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల పట్టణంలో ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి వేడుకలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సామూహిక పంచామృత అభిషేకాలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.